అధికారుల సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందంటున్నారు మంత్రి ఆనం. మృతుల కుటుంబాలకు క్షతగాతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసానిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపాన్ని సరిచేస్తామని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. అయినా విషాద ఘటన జరగడం కలిసివేసిందన్నారు మంత్రి ఆనం. 6 మంది భక్తులు వివిధ ప్రాంతాల వాళ్ళు చనిపోవడం కూడా జరిగిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, భక్తులు అందరూ కూడా స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్ని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా మేమందరం అక్కడే ఉండి పనిచేయడం జరుగుతుంది.